నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తనేం మాట్లాడుతున్నాననే విషయం గురించి తెలుగుదేశం అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు అస్సలు క్లారిటీ ఉండడం లేదని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. కొన్ని వేల మంది ప్రజలను ముందు పెట్టుకుని కూడా చంద్రబాబు నాయుడు ఏదోదో మాట్లాడుతూ ఉన్నారు. అసంబద్ధంగా తను చెప్పదలుచుకున్న దానికి విరుద్ధంగా మాట్లాడడం ఆయనకు అలవాటైంది. చాలా దేశాల్లో ముఖ్యమైన పదవులకు అభ్యర్థులుగా నిలబడే వారి మానసిక పరిస్థితిని కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పాలకుడికి ముఖ్యంగా ఉండాల్సింది మానసికమైన స్పృహ. అది లేకపోతే ప్రజల జీవితాలు కూడా పణంగా పెట్టినట్టే అవుతుంది. మరి ఈ రకమైన మానసిక ఆరోగ్యం చంద్రబాబు నాయుడుకి ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. దీనికి కారణం ఆయన మాట తీరే. చాన్నాళ్ల కిందటే కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు ఆల్జీమర్స్ వ్యాధి ఉందనే విషయాన్ని చెప్పారు. చంద్రబాబు నాయుడుకు మతి సరిగా లేదని, ఆయన మందులు వాడుతూ ఉంటారనే ప్రచారాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఒక వయసుకు వచ్చాక ఆల్జీమర్స్ చాలా మందికి వచ్చే జబ్బే అని, మన దేశంలో ఎంతో మంది వృద్ధులు బ్రహ్మాండమైన సన్మానం చేయాలన్న ఆశ. ఇక సీఎం సీటు నుంచి దిగిపోయాక చంద్రబాబు నాయుడు చాన్నాళ్ల పాటు జనాలకు కనబడలేదు. కరోనా సమయంలో జనాలకు పూర్తిగా మొహం చాటేశారు. ఇక కరోనా నిమ్మలించాక ఆయన వచ్చాక మాటల్లో కూడా మరింత ముదిరింది. తిరుపతికి తాను రిగ్గింగ్ చేసుకోవడానికి వెళ్తే అడ్డుకున్నారంటూ ఒకసారి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సైకిల్ పోవాలి అంటూ చంద్రబాబు నాయుడు నినదించిన స్థాయిలో ఆయన ప్రత్యర్థులు కూడా నినదించి ఉండరు. సైకిల్ పోవాలి, నెత్తి మీద రూపాయి పెట్టినా పావలా ఇచ్చి కొనరంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఒక పబ్లిక్ మీటింగ్ లో వ్యాఖ్యానించారు. ఇక రాయచోటికి వెళ్లి అక్కడ తమ ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగ్ లో పిలుపునిచ్చారు. ఏదో ఒకసారి అన్నారంటే పొరపాటు అనుకోవచ్చు, 2 సార్లు అంటే తడబాటు అనుకోవచ్చు. గత 10 ఏళ్లలో చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగుల్లో తన చిత్తానికి మాట్లాడి అసలు ఈయనకు మతిస్థిమితం ఉందా అనే సందేహాన్ని లేవనెత్తుతూ ఉన్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడినా కవర్ చేసే మీడియా ఉంది కాబట్టి సరే. అయితే ఆయన ఈ వయసులో తనేం మాట్లాడుతున్నానో తనే అర్థం చేసుకోలేని స్థితిలో సీఎం అభ్యర్థిగా అంటే మాత్రం ప్రజలు గట్టిగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.